నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో వివాదం. మేమే అభివృద్ధి చేశామంటూ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు. నంద్యాలలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట. పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు, నిఘా కెమెరాలు, కంట్రోల్ రూమ్ లో ప్రతిక్షణం అన్వేషణ. సిఐ కృష్ణయ్య వెల్లడి. నంద్యాల బైరమల్ వీధి రహదారి 60 అడుగుల రోడ్డు విస్తరణ చేద్దాం. వ్యాపారస్తులు సహకరించాలి. ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్న కమిషనర్. వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ. ఆలగడ్డలో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ఎంతో అవసరం. డిఎస్పీ శ్రీనివాసరావు. నంద్యాలలో మేనిఫెస్టో పత్రుల దహనం. వైసీపీ నాయకులు వెన్నుకొట్టుకు 2 ఏళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఆవు ప్రాణపాయం. ముస్లిం సోదరుల చెరువుతో గోమాతకు ప్రాణరక్షణ మానవత్వానికి నిదర్శనం. ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలను నివారిద్దాం. కూటమి ప్రభుత్వం న్యాయ వంచనకు 2 ఏళ్లు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. టీడీపీ ఆఫీస్ కు రాత్రికే స్థల సేకరణ. దరఖాస్తులు మాత్రం బుట్ట దాఖలా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలు. పర్యావరణ పరిరక్షణకు కళారత్న కోటేష్ వినూత్న సందేశం. నంద్యాల పట్టణంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో ప్రారంభమైన ఈ వివాదం మేమే అభివృద్ధి చేశామంటూ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో మరింత వేడెక్కింది. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో పట్టపగలే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలే విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించగా టీడీపీ నాయకులు దీనికి భిన్నంగా స్పందిస్తూ వైసీపీ వర్గాలే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నాయకులు వేరువేరుగా ప్రెస్ మీట్లు నిర్వహించి ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు గుప్పించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ విగ్రహ ధ్వంసానికి బాధ్యుడైన వ్యక్తిని పూర్తిగా విచారించి శాంతి భద్రతలపై కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. తమపై లేనిపోని నిందలు మోపడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అభివృద్ధి అంశంపై కూడా రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మేమే అభివృద్ధి చేశామంటూ పోటీపడ్డం రాజకీయ వేడిని మరింత పెంచుతాయి. ఒకవైపు విగ్రహ ధ్వంసం ఘటన, మరోవైపు అభివృద్ధిపై రాజకీయ ఆరోపణలు. ఈ రెండు అంశాలు నంద్యాలలో ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఈ పరిణామాలను చూస్తూ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు సంయమనం పాటించి శాంతి భద్రతలను కాపాడేందుకు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన, ఉర్దూ కాలేజు నేను ఓపెన్ చేసినా ఏం చేసినా అని అడుగుతున్నాడు. 2018లో శాంక్షన్ చేసిందే మంత్రి గారు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావు కాలేజ్ ఓపెన్ చేయకుండా? ఇంకోటి ఏమన్నాడు ఆయన, బ్రిడ్జి 2018లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి నగర్ పోయే దావలో ఇబ్బందికరంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినావు. నువ్వు 5 ఏళ్ళలో ఎందుకు పూర్తి చేయలే బ్రిడ్జు? చాలా కదా, నువ్వేం చేసినావు? ఆయనకేం తెలుసు? ఆయన అభివృద్ధి అంటే ఏంది? సండే వచ్చి మండే పోవడం ఆయన అభివృద్ధి. సండే వచ్చి మండే వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి. అది చిన్న కల్వట్టు వేస్తే కల్వట్టంత స్తూపం వేస్తాడు శిల్పాన్ని. అదే ఆయన అభివృద్ధి. అవన్నీ షో పుటప్పులు, షోలు ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం ఫారూక్ సార్కి లేదు. ఆయన సింగిల్ బండిలో పోతాడు, సింగిల్ గన్మ్యాన్ ఉంటాడు, సింగిల్ పోతాడు. ఆయన నీ లెక్క షో పుటప్పులు మాకు అవసరం లేదు. అది ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మీరు చాలా రోజుల తర్వాత నంద్యాలకు వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి ఇష్యూ జరగాలి మీరు నంద్యాలకు రావాలంటే. ఆ ఇష్యూ కూడా 2 రోజుల ముందు జరిగింది నంద్యాలలో. వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ పార్టీ నాయకుడు తల తీసేశారు. దానికోసం వచ్చినట్టున్నారు మన రవి గారు. వచ్చి పనిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మహిళలు బస్సుల్లో తిరిగేది ఎమ్మెల్యే గారికి తెలియడం లేదు. ఉచిత బస్సు
సంవత్సరానికి 3 సిలిండర్లు కూటమి ప్రభుత్వం ఇచ్చేది వీళ్ళకి తెలియడం లేదు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే కూటమి ప్రభుత్వం అంతమంది పిల్లలకు 15,000 ఇస్తుంది. మన ఎమ్మెల్యే గారికి కూడా విషయం తెలియనట్లు లేదు. ఈ విషయాలన్నీ తెలియాలంటే రెగ్యులర్గా నంద్యాలకు వస్తుండాలి. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, న్యూస్లు పత్రికలు చదివితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత విషయానికి వస్తే మన నంద్యాల ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఈ 2 ఏళ్లలో ఏం చేసినారు? నంద్యాల ఎమ్మెల్యే, మినిస్టర్, మంత్రి గారు ఫారూక్ గారు గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. 24 అవర్స్ చదివినా కూడా తక్కువనే. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాలకు చేసిన ఏకైక వ్యక్తి ఎన్ఎండి ఫారూక్ గారు. వారికి మీరు ఈ 2 ఏళ్లలో ఏం చేశారని అడుగుతున్నారు. అంటే లోక జ్ఞానం ఉన్న చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఎందుకంటే ఎక్కడ బజార్లో పోయినా రోడ్డు అభివృద్ధి చెందుతుంటే ఏది డాడీ ఇక్కడ రోడ్డు వేస్తున్నారు ఇన్నాళ్ళు లేకుండా అడుగుతున్నారు. అంటే ఏమనని డెవలప్ అవుతున్నట్టే కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ఎండి అంటే డెవలప్మెంట్ ఎన్ఎండి అంతే. దీనికి తిరుగు లేదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా కానీ నమ్మే ప్రజలు ఎవరు లేరు. మీరు నమ్మిన వాళ్ళను మీ చుట్టూ తిప్పుకొని గొంతుకొచ్చే రకాలు మీరు. ఇక్కడ శత్రువైన మిత్రులను భావించి ఏదైనా విమర్శిస్తే కూడా మా మినిస్టర్ గారు ఫోన్ లేదా వాళ్ళ పాప వాళ్ళు పోతాడు ఎందుకనే రకం ఈయన. ఎక్కడండి మీరు ఎవరిని తారతమ్యం చేసి మాట్లాడుతున్నారు? మీరు మీ ఉనికి చాటుకోవాలంటే, ఇంకా అభివృద్ధి కావాలని కోరుకోవాలనుకుంటే మినిస్టర్ గారు ఈ పనులు చేయండి, నంద్యాల అభివృద్ధి చెందుతుందని కోరుకోండి. చేసిన అభివృద్ధి మర్చిపోయి ఏం అభివృద్ధి చేయలేనిది చాలా వింతగా ఉంది. ఇట్లాంటి విమర్శలు మానుకోండి. ఎందుకంటే కోసం అనునిత్యం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు. అలాంటి వారి మీద కొంతమంది పని పాట లేక ఏదో ఆదివారం రోజు ఏదో పండుగలకు, పబ్బాలకు, ఫంక్షన్లకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా వాళ్ళ ఎన్ఎండి కుటుంబం మీద బురద చల్లడం చాలా బాధాకరం. అభివృద్ధి చేయాలంటే 10 సంవత్సరాలు నంద్యాలలో మీరు రాజకీయాలు చేసినారు. అభివృద్ధి అనేది గతంలో ఎన్ఎండి ఫారూక్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదైనా అంటే మన బేవకూఫ్ గారు అన్నాడు ఏమని, ఎన్ఎండి ఫారూక్ గారు ఏం డెవలప్ చేసినారని. ఈరోజు శ్రీనివాస్ సెంటర్ కానీ, ఆత్మకూరు, పద్మావతి నగర్ ఏరియాలలో వాళ్ళు సొంత స్థలాలు ఇస్తేనే అక్కడ డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్ ఇచ్చిన మేము ఊరికి ఇచ్చారని చెప్పి ఒక బేవకూఫ్ అన్నాడు. మీ ఇంటి స్థలం 2 అడుగులు ఎవరికన్నా 2 అడుగులు ఇస్తే తెలుసా నాకు ఆ విషయం. శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేశారు, శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేది మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నువ్వు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా ఖర్చు పెడతారు, పార్టీలో బాగా పనిచేస్తారు, ఇక్కడ ప్రజలకు చాలా చేతునిస్తున్నారని చెప్పి కూడా తెలుసు. కానీ ఈరోజు ఎవరి పార్టీ ఎవరి అభిమానం వాళ్ళు పెట్టుకోవాలి. కానీ మా శిల్పా వాళ్ళ గురించి మాట్లాడితే మేమెందుకు కోరుకుంటాం? మీరు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి, మా పార్టీ గురించి మేము మాట్లాడుకుంటాం. అంతేగాని లేనిపోయి ఏదంటే శిల్పా వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది ఇటువంటిది అనేది మాట్లాడితే మాత్రం మేము ఓర్చుకునే ప్రసక్తే లేదు. అలాగే శిల్పా వాళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి అడుగుతున్నారు. అంటే ఓన్లీ వాటర్ ప్లాంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇస్తానే వాటర్ ప్లాంట్ షెడ్లు ఎవరు వేస్తారు, అక్కడ ఎంప్లాయీస్ ఎవరు రిక్రూట్ చేస్తారు, అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరికి వస్తాయా? అదేవిధంగా ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా పెట్టమనండి. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు కదా, వాళ్ళు కూడా పెట్టమనండి. వాళ్ళు కూడా పెట్టి వాటర్ పెడితే ప్రజలు కూడా అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి అని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎంత అవసరం ఉందో అంత మట్టుకే మన ఎమ్మెల్యే గారు శిల్పా రవి గారు రోడ్ వేయడం జరిగింది. మిగతాది అనవసరం అని చెప్పేసి వదిలేయడం జరిగింది. వదిలేసి మిగతా వివిధ వార్డులలో, స్లమ్ ఏరియాలో కానీ, చిన్న చిన్న సందుల్లో కానీ, పార్కులు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు కొనసాగించి టోటల్గా 111,18,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని నేను ఖలీల్ గారికి చిన్న మనవి చేస్తున్నాను. అదేవిధంగా పద్మావతి నగర్ రోడ్ గురించి ఈరోజు చెప్తున్నారు. వాళ్ళు రోడ్ వేసినందుకు ఈరోజు మన కార్లు తిరుగుతున్నాయంట. అంటే ఎప్పుడు కార్లు తిరగాలి అన్నమాట. ఈరోజే కార్లు తిరుగుతున్నాయి, ఇల్లు రోడ్ వేసినారు. అసలు మీరు చరిత్ర కనుక్కోండి ఖలీల్ గారు. ఆ రోడ్డు వేసింది ఎవరు, ఆ రోడ్డు సృష్టికర్త ఎవరో ఒకసారి మీరు కనుక్కోండి. నంద్యాల పట్టణంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు
అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. పట్టణంలో ఏదైనా వస్తువులు చోరీకి గురైనా, ఇళ్లల్లో దుకాణాల్లో దొంగలు చొరబడి నగదు సొత్తు ఎత్తుకెళ్లినా, ఆటోలో ఏదైనా వస్తువు మర్చిపోయినా పసిగట్టేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన గదిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పట్టణం జాతీయ రహదారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాల దృశ్యాలను ఈ కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షిస్తుంటారు. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్ సిబ్బందిని నియమించారు. ఇక వీరు నిత్యం కెమెరాల పరిస్థితి, తీగలు తెగినా వెంటనే వెళ్లి మరమ్మతులు చేస్తారు. బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా వస్తువులను గుర్తించి రికవరీ చేయడమే వారి పని. కంట్రోల్ రూమ్ సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విధులు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 350 సీసీ కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతినిత్యం ఇక ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, కంట్రోల్ రూమ్ లో పోలీస్ సిబ్బంది చురుకుగా పనిచేస్తున్నారని, సీసీ కెమెరాలు కేసుల పరిష్కారంలో ఉపయోగపడతాయన్నారు. కేసులను త్వరగా ఛేదించేందుకు దోహదపడతాయి. 2 నెలల్లోనే నిఘా నేత్రాల వల్ల చాలా మంది ఫలితాలు వచ్చాయి. ఇటీవల చోరీ ఘటనలో నిఘా కెమెరాలతో కేసును త్వరగా పరిష్కరించారు. భాష ఆయన నేను అర్థం రమ్మంటున్నాడు. ఆయన నేను రమ్మంటున్నాడు. ఓకే ఓకేనండి, మోసపాటు ఓకే. గడివల పిఎస్ కమెంట్ కంట్రోల్ అంటే ఒకసారి తయారు చేసి బోర్డు తయారు చేద్దాం. ట్రాఫిక్ కాబట్టి నంద్యాల పట్టణంలోని బైరమల్ వీధి రహదారి విస్తరణలో భాగంగా 40వ వార్డు సచివాలయం వద్ద భవన యాజమానులు, వ్యాపారులతో పురపాలక కమిషనర్ బండి శేషన్న అవగాహన సదస్సు నిర్వహించారు. 60 అడుగుల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు వ్యాపారులకు తెలిపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక రోడ్డు విస్తరణ చేయకూడదని, పాత పట్టణంగా పరిణమించాలని వ్యాపారులు, యాజమానులు డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 6వ తేదీ శనివారం నుంచి మొదట ఆక్రమణలు తొలగిస్తామని, పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని, స్వచ్ఛందంగా అక్రమాలు తొలగించుకోవాలని సూచించారు. ఇక ఈ సదస్సులో తహసీల్దార్ శ్రీనివాసులు, డిఈలు నాగభూషణ్ రెడ్డి, రసూల్, ఏఎస్ఐ కృష్ణారెడ్డి, అధికారులు శబరీష్, కేశవరెడ్డి, లక్ష్మీ నారాయణ శర్మ, మురళీధర్, శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇమీడియట్ గా రేపటి నుంచే మీరు తీసుకొని మీ హద్దు ఎక్కడ ఉందో హద్దు బొమ్మలే ఉండండి. లేదంటే ఇంకా మేము శనివారం వస్తాం. శనివారం వచ్చి ఆ యొక్క ఎంక్రోచ్మెంట్ ఇవి క్లియర్లీ మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాల వల్ల ఎంక్రోచ్ చేసి, అదే కాకుండా డ్రైన్ కూడా ఆక్యుపై చేసి డ్రైన్ కూడా దాటి రోడ్లోకి వచ్చినారు. సో అలాంటివన్నీ కూడా రెగ్యులేట్ చేయబోతున్నాం. అవి వారికి చెప్పాం, మీరే తీసుకోండి, మేమేమి అనము అని అంటే ఇంకా కొందరు సుముఖత వెలిపుచ్చారు, కొంతమంది ఇంకా వెలిపుచ్చలేదు. సో ఆ విషయంలో క్లారిటీ వాళ్ళు ఆ ప్రకారంగా తీసేసుకుంటే గుడ్, లేదంటే ఇంకా మేము శనివారం వచ్చి వాటిని చేయబోతున్నాం. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ను ఆ ప్రకారంగా మేము తదుపరి చర్యలకు కూడా అవసరమైన ప్లాన్స్ కానీ ఇతరత్ర ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆ విషయం కూడా అన్ని ప్రిపేర్ అయినాక మరొకసారి వాళ్ళ ముందు పెడతాం. అలాగే అధికారుల ముందు పెడతాం, ప్రజాప్రతినిధుల ముందు పెడతాం. పెట్టి అందరికీ చెప్పి చేయబోతున్నాం. ప్రధానంగా వాళ్ళు వ్యాపారులు 245 వ్యాపారులు 47 నుంచి మాకు ఏం ఉండవు, 47 నుంచి 105 అసలు బయటికే ఉందని కొందరంటారు. ఫర్దర్గా అంటే పోయిన తర్వాత 47 అనేది డిసైడ్ చేశారు.
వైడింగ్ జరగాల్సిందే, దాంట్లో మాత్రం అయితే మళ్ళీ ఎలాంటిది కాంప్రమైజ్ ఏం లేదు. సో మాస్టర్ ప్లాన్ ప్రకారమా ఇంకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 60 ఏళ్ళు అనేది మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఇంకా దానికి ప్రిపేర్ అవుతాం. బట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరొకసారి వారి ముందుకు వస్తాం, అందరూ కూడా పిలిచి అందరికీ అనుకూలంగా చేసి పెడతాం. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ఎంతో అవసరమని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం క్రీడా మైదానంలో నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ క్రీడాకారులు ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారుల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడల ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ సౌకర్యాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించి క్రీడా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ అకాడమీ కమిటీ సభ్యులు, న్యాయవాది వినోద్ కుమార్, కోచ్లు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలో ఆర్ఆర్ అకాడమీ వాళ్ళు ఈ ఫుట్బాల్ RR7 లీగ్ కార్యక్రమానికి ప్రారంభానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువత ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో పైకి వస్తారని నా నమ్మకం. యువత కూడా వాళ్ళకు నచ్చిన స్పోర్ట్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండి మానసికంగా కూడా ఆనందంగా ఉంటే ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు రాణిస్తారని నా నమ్మకం. ఫిట్నెస్ లేకపోతే కొన్ని ఫీల్డ్స్కి అనర్హులుగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో స్పోర్ట్స్లో పెట్టుకొని ఫిజికల్గా ఫిట్గా ఉండి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సమాజాన్ని ఆరోగ్య సొసైటీగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి మనం
ఏదైతే అనారోగ్యంగా ఉంటే ఆ అనారోగ్యానికి గురైనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈరోజు పిల్లలు ఈ క్రికెట్ ఆడుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్ వెకేషన్లో కానీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవసరం. కాబట్టి ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా విద్యార్థులను కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో మానవత్వాన్ని చాటే ఘటన చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు తిని తీవ్ర కడుపు నొప్పితో అల్లాడుతూ ఒక ఆవు కుప్పకూలిపోవడంతో అక్కడున్న యువకులు స్థానికులు వెంటనే స్పందించి ప్రాణరక్షణ చర్యలు చేపట్టారు. వివరాలకు వెళ్తే కాలనీలో సంచరిస్తూ ఆవు ఆహారం కోసం ప్లాస్టిక్ కవర్లలో ఉన్న పదార్థాలను తినడానికి ప్రయత్నించింది. అయితే ఆ కవర్లతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మింగడంతో తీవ్ర అస్వస్థకు గురై కడుపు నొప్పితో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానిక యువకులు, ముఖ్యంగా ముస్లిం సోదరులు వెంటనే ముందుకొచ్చి గోమాతకు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన వారు తక్షణమే పశు వైద్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వైద్యులు అక్కడికి చేరుకుని ఆవుకు అవసరమైన వైద్యం చేశారు. ముస్లిం సోదరుల సమయోచిత స్పందనతో ఆవు ప్రాణాలు కాపాడబడడంతో కాలనీ వాసులు వారిని అభినందించారు. ఈ ఘటన మత భేదాలు లేకుండా మానవత్వమే ప్రధానమని మరోసారి నిరూపించింది. ఇదిలా ఉండగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల మూగజీవులు తీవ్రంగా నష్టపోతున్నాయన్న విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కోసం చెత్తలో వెతుకుతున్న పశువులు ప్లాస్టిక్ ను కూడా మింగడం వల్ల అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయని వారు తెలిపారు. అధికారులు పలుమార్లు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అవగాహన కల్పించినప్పటికీ ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఇక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి మూగజీవుల ప్రాణాలను కాపాడేందుకు చేయి కలపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న నిరుపేదల ఇళ్ల స్థలాల ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వైఖరిపై వామపక్షాలు, ప్రజా సంఘాలు సమరశంఖం పూరించాయి. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సిపిఐ జిల్లా కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన అఖిలపక్ష వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వార్డు సచివాలయం ద్వారా సుమారు 4000 పైచిలుకు లబ్ధిదారులతో దరఖాస్తులు చేయించగా అందులో 2400 మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలకు అర్హత సాధించాలని తెలిపారు. ఎన్నికల హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ఈ నిరుపేదలకు ఒక్క గజం స్థలం కూడా ఇవ్వని ప్రభుత్వం అధికార పార్టీ జిల్లా కార్యాలయానికి మాత్రం రాత్రికి రాత్రే స్థల సేకరణ పూర్తి చేసి జీవోలు జారీ చేసుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు పేదల గురించి, రైతుల గురించి బాగా మాట్లాడతారు. ఆయన ఎన్నికల తర్వాత ఆయన ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఎట్లా సేవ చేయాలనేటువంటి తపనలోనే ఆయన ఉంటారు. దాని ముందే మనం పౌండీకి వెళ్ళిపోతాం ప్రయత్నం చేశారు. దాని మీద పెద్ద వ్యతిరేకత భావిస్తున్నారు. తర్వాత ఇంకా ఈ రకంగా అనేక చోట్ల కూడా విశాఖపట్నం వెళ్తే 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు పేదలకు ఇచ్చేదానికి ఇంటి నిర్మాణం కోసం అవసరమైనటువంటి నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఘోరంగా వైఫల్యం చెందింది. ఎక్కడ కూడా ఒకసారి మంత్రివర్గంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత ఒకసారి మంత్రివర్గ సమావేశంలో కూడా దానికి సంబంధించి అధికారికంగా చర్చించి జీవోను కూడా విడుదల చేశారు తప్ప క్షేత్ర స్థాయిలో పేద ప్రజల యొక్క లబ్ధికి
అనుగుణంగా వారికి మేలు చేసేటువంటి దానికి ఎక్కడ కూడా ఏ పట్టణంలో కూడా భూమిని సేకరించిన దాఖలాలు లేవు. అయితే మరొక వైపు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకి విలువైనటువంటి భూముల్ని, పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని అక్కడ దారాదత్తం చేయడానికి, అదేవిధంగా కంపెనీలకి అప్పజెప్పడానికి, మరి రాజధాని పేరుతో అవసరం లేకపోయినా మరొక 50,000 ఎకరాలు సేకరించడానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, గత ప్రభుత్వం కన్నా మెరుగైనటువంటి పేదలను మెరుగైన పద్ధతుల్లో పేదలను ఆదుకుంటానని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో ఈ సందర్భంగా మరి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుపేదలకు పట్టణంలో 2 సెంట్లు, మన గ్రామాల్లో 3 సెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవ్వడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి దాదాపుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 లక్షల నుంచి 5 లక్షలు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణం కోసం సహకరించి 5 సంవత్సరాల్లో 20 నుంచి 25 లక్షల నిరుపేదలకు మన పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు చూస్తే ఈ 2 సంవత్సరాలు వాళ్ళు కేవలం బలా కార్పొరేట్ సంస్థలకు వేల లక్షల కోట్లు విలువ చేసే భూములు ఇవ్వడంతో పాటు వాళ్ళకే మళ్ళీ మన ఇన్సెంటివ్స్తో పాటు సబ్సిడీలు కూడా భారీ ఎత్తున ఆ కంపెనీలకే ఇస్తున్నారు. తర్వాత వీరి ప్రియారిటీ రాజధాని అమరావతిగా కనబడుతుంది. 20,000 పథకము, మరి సూపర్ 6 6 పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నెరవేర్చినారు. మరి అదే కోవలో మరి ఇళ్ల స్థలాలు కూడా పట్టణాలలో 2 సెంట్లు, మరి గ్రామాలలో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చినారు. దానికోసమే సర్వే చేస్తున్నారు. ఇంకా కొద్ది కాలం పడుతుంది. ఖచ్చితంగా పేద ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజల కోసం స్థలాలు పొలాలు సేకరించి ఖచ్చితంగా మరి రేపు జరగబోయే ఎలక్షన్ల కల్లా మరి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తాది. మేము కూడా ఇవ్వాలని కార్యకర్తగా డిమాండ్ చేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్న కళాఖండంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక సాధారణ టెంకాయపై 620 సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్లు, వాటర్ కలర్స్ తో కేవలం 6 గంటల్లో రూపొందించి పర్యావరణంపై గొప్ప సందేశాన్ని అందించారు. ఈ కళాఖండంలో పర్యావరణ సమతుల్యత ఉన్నప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, అలాగే పర్యావరణ నాశనం జరిగితే శాపం ఎంత భయంకరంగా మారుతుందో స్పష్టంగా ప్రతిబింబించారు. పచ్చని చెట్లు, కొండలు, ప్రవహించే నదులు, స్వేచ్ఛగా విహరించే పక్షులు, జంతువులు, ప్రశాంత వాతావరణం వంటి ప్రకృతి సోయగాలను ఒకవైపు చూపిస్తే మరోవైపు ఎండిపోయిన చెట్లు, నీరు, ఆహారం లేక అలమటిస్తున్న వన్యప్రాణులు, క్షామ పరిస్థితులు వంటి దృశ్యాలను హృదయాన్ని కలిచివేసేలా చిత్రించారు. వనదేవత రూపంలో ప్రకృతి మనుషులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ చిత్రంలో సందేశం ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణాన్ని కాపాడండి, చెట్లు పెంచండి, నీటిని వృధా చేయవద్దు అనే భావాన్ని కళాత్మకంగా వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ పర్యావరణం మన జీవనానికి ఆధారమని, గాలి, నీరు, భూమి, చెట్లు, జీవరాశులు అలన్నీ కలిసి జీవ వ్యవస్థను నిర్మిస్తాయని తెలిపారు. అయితే మనుషుల స్వార్థ ప్రయోజనాల వల్ల చెట్ల నరికివేత, అధిక ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం వేశాను. టెంకాయ మీద, అంటే టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలు వేశాను. అంటే ఇది మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్ పెయింటింగ్తో వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది.
నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి అంటే పర్యావరణం బాగుంటే ఎలా ఉంటుంది అని చూపించాను. అదే పర్యావరణం క్షామం అంటే కరువు ఉంటే ఎలా ఉంటుంది చిత్రంలో చూపించాను. పర్యావరణంలో చెట్లు, భూమి, ఆకాశం అన్నీ ఉన్నట్లు, అలాగే పశువులు, జంతువులు, పక్షులు, నదీ జలాలలో జీవరాశులు అంటే స్వేచ్ఛగా ఉన్నట్లు, అంటే ప్రకృతి సోయగాన్ని చూసి గుణదేవత సంతోషంగా ఉన్నట్లు చేశారు. అంటే పర్యావరణము అంటే బాగుంటే అందరూ బాగుంటారు, అన్ని జీవరాశులు బాగుంటాయి అనే విధంగా. అదేవిధంగా మరో భాగంలో క్షామం అంటే కరువు, అంటే పర్యావరణం లోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, కరువు ఎట్టుంటుంది, ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల మృతదేహాలు, పశువులు, పక్షులు, జంతువులు, ఇలా అన్ని మృతదేహాలు చూపించారు. అలాగే వన్యప్రాణులకు నీరు లేక, నీడ లేక, ఆహారం లేక అలమటించిపోయి వనదేవతను మొరబెట్టుకున్నట్లు వేశారు. వీటన్ని చూసి వనదేవత ఇకనైనా మారండి మనుషులారా, పర్యావరణాన్ని కాపాడండి అని చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు వేశాను. పర్యావరణం అంటే ఏంది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే, గాలి, నీరు, భూమి, చెట్లు, మనుషులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కలిస్తేనే పర్యావరణం. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం సరిగ్గా చూసుకుంటే బాగుంటుంది. పచ్చగా ఉంటే అంటే పచ్చగా ఉండాలంటే చెట్లు పెంచాలి. కానీ మనిషి ఈరోజు తన స్వార్థ ప్రయోజనం కోసము నాశనం చేస్తున్నారు పర్యావరణాన్ని. వ్యర్థ ప్లాస్టిక్ వాడి వాతావరణానికి భంగం కలిగిస్తున్నారు. రోజుకు ప్రతి సంవత్సరము 11,000 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి నుండి, నీటి నుండి వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. పర్యావరణం సరిగ్గా లేకనే ఈరోజు 45 డిగ్రీలు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే మన చేతులను మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడైనా మేల్కొని అంటే ప్రతి జీవరాశి పర్యావరణంలో ఆధారపడి ఉంది. మన జీవనాధారం కూడా పర్యావరణమే. కాబట్టి మనం ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి, నీటిని వృధా చేయకండి, ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణం కాపాడుకోవాలని ఈ చిత్రాన్ని వేశాను. గతంలో ఎన్నోసార్లు పర్యావరణం నుంచి వేశాను. ఈసారి వినూత్నంగా టెంకాయ మీద 600 సూక్ష్మ చిత్రాలు వేసిన కాక మంచి సందేశాన్ని ఇచ్చాను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ టైం.